రెడీ ఫర్ డెలివరీ కాబట్టి నేను ముందే అన్ని ప్రిపేర్ చేసేసుకొని రెడీ అవుదామని ఫిక్స్ అయినా. బాగా ఇంపార్టెంట్ చెప్పు. బాగా ఇంపార్టెంట్ అంటే నేను డైపర్స్ తీసుకున్నాను. హెడ్ స్ట్రైట్గా పెట్టడానికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇది ఒకటి తీసుకున్నా. ఈమెలాగా వంకర ఇట్లా వంకర తలకాయ లాగా లేకుండా ఇట్లా స్ట్రైట్గా నాలా. ఇది నువ్వు వెళ్ళిపోయాక నుంచి మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఇట్లా ఎత్తుకోవాలి, ఎత్తుకుంటాను, ఇట్లా ఎత్తుకోవాలన్నమాట. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఏది మమ్మీ? సో హాయ్ టు ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ చాలా డేస్ నుండి వెయిట్ చేస్తున్నాం అండ్ చాలామంది కూడా వెయిట్ చేస్తారు ఈ వీడియో గురించి. సో ఫైనల్లీ ఈ సామాన్ మొత్తం కొనేసినాం. ఈ సామాన్ మొత్తం వాట్ ఈజ్ వాట్, ఎందుకు కొన్నాం, ఏంటి ఇవి ఎందుకు ఏంటి అని మొత్తం డీటెయిల్స్ అనేది చిన్న చెప్తే బాగుంటుంది, నాకంటే తనకి ఎక్స్పీరియన్స్ ఎక్కువ. సో చెప్పు మమ్మీ. సో ఈరోజు వీడియో హాస్పిటల్ బ్యాగ్ అనమాట. అంటే 1 వీక్లో నాకు పెయిన్స్ ఎప్పుడన్నా రావచ్చు అని డాక్టర్ చెప్పారు కాబట్టి, సో రెడీ ఫర్ డెలివరీ కాబట్టి నేను ముందే అన్ని ప్రిపేర్ చేసేసుకొని రెడీ అవుదామని ఫిక్స్ అయినా. ఎందుకంటే లాస్ట్ టైం లాగా జగతికి షాపింగ్ చేసిన, బట్ షాపింగ్ చేసిన రోజే నాకు పెయిన్స్ స్టార్ట్ అవ్వడం అండ్ నేను గాబరాగా వెళ్ళిపోవడం, తర్వాత బాబా ఒక్కడే కూర్చొని వీడియో చేయడం అదంతా జరిగింది. కాబట్టి ఈసారి సరే సరే ఓకే. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. మాట్లాడు, చెప్పు. జరగడం అదంతా అయింది కాబట్టి ఈసారి లేదు, నేను ఉండాలి అండ్ ఈ మెమొరీలో అని చెప్పేసి నేను తొందరగా 1 వీక్ ఉంది కాబట్టి డెలివరీ అవుతున్న వాళ్ళకి ఒక ఐడియా ఉండదు కదా, ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అని క్వశ్చన్ మార్క్ ఉంటుంది. సో వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఫస్ట్ మనకు కావాల్సింది హాస్పిటల్ బ్యాగ్లో మన ఫైల్ ఏంటంటే ఇదే ఇంపార్టెంట్ కదా మనకి. మన రిపోర్ట్స్ ఫస్ట్ నుంచి ఏమున్నాయి అదంతా డాక్టర్స్ మళ్ళీ ఒకసారి చూస్తారు కాబట్టి ఇది చాలా మెయిన్ అన్నమాట. ఇంకా కొంతమంది మర్చిపోయి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ అక్కడ డాక్టర్స్ తిడతారు వెళ్ళిన తర్వాత. అలాంటిది ఏం చేసుకోకుండా ఫస్టే బ్యాగ్లో ఫైల్ పెట్టేసుకోండి మీరు. సో ఫైల్ కంటే ముందు బ్యాగ్ కావాలేమో కదా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే బ్యాగ్ కూడా అవసరం మమ్మీ. బ్యాగ్ ఉంటేనే కదా ఇవన్నీ పెట్టుకునేది. ఈ బ్యాగ్ అంటున్నా, మన చిన్న బ్యాగ్ ఫైల్స్ పెట్టుకోవడానిక అవసరం లేదు పెద్ద బ్యాగ్. అంటే నేను సపరేట్గా నాకు హాస్పిటల్ దానికి బ్యాగ్ ఉంటుంది, సో ఇందులోనే క్యారీ చేస్తాను. నెక్స్ట్ నేను ఏంది బాగా ఇంపార్టెంట్ అంటే నేను డైపర్స్ తీసుకున్నాను. బేబీకి డైపర్స్ తీసుకున్నా. ఎందుకంటే ఏమో నార్మలే అవుతుంది అని అన్నారు, బట్ బై ఛాన్స్ సిజరింగ్ అయ్యింది అనుకో, నేను చేంజ్ చేసే ఓపిక నాకు ఉంటుందో లేదో అని చెప్పేసి డైపర్స్ చిన్నది పెట్టుకున్నా ఎక్కువ. ఎందుకంటే నేను అప్పుడే పుట్టిన బేబీస్కి డైపర్స్ యూజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే వాళ్ళకి పడుతుందో ర్యాషెస్ వస్తాయో ఏంటో చెప్పలేం కాబట్టి చిన్నదే తీసుకున్నా. అండ్ దాని ప్లేస్లో లంగోటీస్ కూడా తీసుకున్నా అనమాట. నేను లంగోటీస్ తీసుకున్నా. ఇదేమో టై చేయొచ్చు, ఇట్లా కట్టొచ్చు. ఇంకొకటి ఏంటంటే నేను జగతి టైంలో ఏం చేసిన అంటే కాటన్ శారీస్ ఉంటాయి కదా, సో ఆ కాటన్ శారీస్ తోటి ఇంట్లోనే లంగోటీస్ ప్రిపేర్ చేసిండే. ఇప్పుడు కూడా ఇంకా చెయ్యలేదు, కాటన్ శారీస్ అయితే తీసుకున్నా, అవి ప్రిపేర్ చేయాలి. సో నాకు డౌట్ మమ్మీ, ఫ్రెండ్స్ కొంచెం మీరు అబ్జర్వ్ చేయండి, కరెక్ట్ చూసిరా, ఐ లవ్ మామ్ అండ్ డాడ్ అని ఉంది. దీని లంగోటీస్ మీద కూడా ఐ లవ్ మామ్ ఐ లవ్ డాడ్ అని పెడతారు ఎవరన్నా. సరే ఇష్టం ఎట్లన్నా పెట్టుకుంటారు. టీ షర్ట్ మీద ఓకే మమ్మీ, మరి లంగోటీస్ ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను
బ్లూ కలర్లో షర్ట్ తీసుకున్నాను. నువ్వు అంత పర్టికులర్ అబ్బాయిది ఎట్లా తీసుకున్నావు? రెండు తీసుకున్నాను నేను. సో బేబీది పింక్ కలర్ లో కూడా బేబీది ఇది చూడంగానే నాకైతే చాలా నవ్వు వచ్చింది. అంటే ఇది మిడ్డీయా మమ్మీ? అంటే ఇది మిడ్డీయా మమ్మీ? ఇది ఫ్రాక్. ఇది ఫ్రాక్ అనమాట. అంటే కంప్లీట్గా ఎక్కువ కొనలేదు ఇప్పుడు నేను. జస్ట్ అంటే ఇవి కొంచెం టై చేసేవి కూడా ఉంటాయి కదా, ఇవి తీసుకున్నా. ఇది అట్లా చెయ్యకు బావా. ఎందుకు అంటే బాబున పాము వస్తే వాళ్ళకి వేసేదే కదా. అవును మరి నువ్వు అన్ని ఇట్లా పిచ్చి. సరే ఇవి చాలా మంది తీసుకుంటారు, ఇవి తీసుకున్న తర్వాత చిన్న ఎక్స్పెక్టేషన్స్ చూడండి. అసలు రెండు తీసేసుకుంది, రెండిట్లో మరి మీరు ఓట్ చేయండి కొంచెం దయచేసి. అంటే ఐ మీన్ లెఫ్ట్ ఆర్ రైట్ అనేది ఓట్ చేయండి, అంటే బాయ్ ఆర్ గర్ల్ అనేది ఓట్ చేయండి. నేనైతే అనుకుంటున్నా గర్ల్ కాదు బాయ్ అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారో చెప్పండి, ఎందుకంటే ఆల్రెడీ మనకు గర్ల్ ఉంది. అండ్ ఆల్రెడీ గర్ల్ ఉంది కాబట్టి బాయ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ గర్ల్ వచ్చినా ఇంకా తప్పదు, డైజెస్ట్ చేసుకోవాలి. ఎందుకు? ఓకే డన్. అండ్ నెక్స్ట్ అంటే కానీ నాకు ఇదే నచ్చింది చూడండి. అరే నువ్వు ఇదే నచ్చిందంటే మళ్ళీ ఇదే వస్తే ఏడిపోతావురా నాయన. ఏముంది, ఇప్పటికే ఇంట్లో ఇద్దరు దయ్యాలు ఉన్నారు, మళ్ళీ ఇంకో దయ్యం. ఇగో సాక్సెస్ కూడా తీసుకున్నాను 2 pairs. అండ్ క్యాప్స్ కూడా తీసుకున్నా టై చేసేటి. ఎందుకంటే వాళ్ళకి మన వాతావరణం అది అలవాటు అవ్వాలి కదా. సో వాళ్ళు లోపల వెచ్చగా ఉంటారు కాబట్టి. ఇది నువ్వు వెళ్ళిపోయి నుంచి మామ నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. సరే ఓకే డన్. నెక్స్ట్ ఇది క్యాప్స్. సో బేబీకి ఇట్లా పెట్టేసి ఇట్లా కట్టడానికి క్యాప్స్ తీసుకున్నాం. క్యాప్స్ సాక్స్ అన్ని తీసుకున్నా నేను. సాక్స్ లేవి, సాక్స్ చూద్దాం. బాబా కొంచెం అయ్యో సీరియస్ చెప్పు మమ్మీ. చెప్పు సాక్సెస్ ఇవి చూపిస్తే బాగుంటుంది మమ్మీ. చిన్న ఇగో చిన్న అయ్యో ఒకటే లెగ్ ఇచ్చింది వాడు. అరే ఇంకోటి ఉందా? సరే సో చిన్న సో అక్కడ ఏసీ కూడా ఎక్కువ ఉంటుంది, 24 hours ఏసీ ఉంటది కాబట్టి. ఇంకా ఇది ఒకసారి చూడండి, దీంట్లో నా బొటన్ ఎందుకు అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. అదేంట్రా అర్థం కాలేదు. సరే మమ్మీ సాక్స్లు ఇవి చిన్నవి చూస్తే నాకు మళ్ళీ జగతి ఆ టైం గుర్తొస్తుంది. నాకు కూడా. మరి అట్లా మాట్లాడుతుంటే నేను ఎందుకు అని అంటే ఖరాబ్ చేయొద్దు ఇవి బేబీకి. సీరియస్ కేర్ఫుల్ ఉండాలి ఇవి, సీరియస్ అవి. అండ్ దాని తర్వాత ఇవి ఎందుకు తెచ్చినాం మమ్మీ మళ్ళా? అండ్ నెక్స్ట్ ఏమో వైపర్స్ తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళు వాష్రూమ్ వెళ్ళినా మోషన్ వెళ్ళినా సో క్లీన్ చేసిన తర్వాత లంగోటీస్ కానీ డైపర్స్ కానీ వేయాలి కాబట్టి చాలా యూస్ఫుల్ కాబట్టి వైపర్స్ తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది తీస్తావా? నేను కూడా ఏమైనా బయటకు ఓపెన్ చేద్దాం. ఏమొద్దు. ఓకే ఇది హోల్డింగ్ టవల్. వావ్ చూద్దాం. బేబీ హెడ్ ఇందులో పెట్టి ఇట్లా తలకాయలో పెట్టాలి హోల్డ్ చేయడానికి. సో తలకాయలో పెట్టేసి ఇది ఇట్లా కప్పేసి చూపిస్తా మమ్మీ నేను నీకు ఇట్లా ఎత్తుకోవడానికి, అంతే కదా? సో వెరీ నైస్. అండ్ హోల్డింగ్ టవల్ ఒకటి తీసుకున్నా. చాలా మంది ఇవన్నీ ఎందుకు అనుకుంటారు, కానీ తీసుకుపోవాలి తప్పకుండా. ఇంకొకటి ఏమో తలకాయ అవుతుంది. ఇది హెడ్ అటు ఇటు తిప్పకుండా వాళ్ళు అంటే ఇది అంటే హెడ్. సరే చెప్పు హెడ్ స్ట్రైట్ గా పెట్టడానికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి ఇది ఒకటి తీసుకున్నా. నేను అది కాదు, ఇది యాక్చువల్లీ హెడ్ ఈమెలాగా ఇట్లా వంకర తలకాయ లాగా లేకుండా ఇట్లా స్ట్రైట్గా నాలాగా ఉండడం కోసం ఇది పెట్టాలి.
సో నెక్స్ట్ ఇంకొకటి ఏమో ఇంకా ఇవి నెయిల్ కట్టర్ ఇది అంత ఇవి తీసుకున్నా. అంటే వాళ్ళకి అప్పుడే డెలివరీ అయినప్పుడే ఇది యూజ్ అవ్వదు, బట్ 1 వీక్ ఆర్ 10 డేస్కి యూజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి ఫాస్ట్గా నెయిల్స్ గ్రో అవుతాయి కదా, గోర్లు మరీ షార్ప్ ఉంటాయి, ఈ వేసుకుంటారు మొహానికి కాబట్టి. సో ఇది అయితే కంపల్సరీ తీసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇది కూడా తీసుకున్నాను, నోస్ క్లీనర్ తీసుకున్నాను. ఇదంటే ఇది చాలా ఈజీ ఉంటుంది నోస్ క్లీన్ చేయడానికి. జగతికి బాగా యూస్ఫుల్ అయ్యింది ఇది. సో అందుకనే అంటే చీమిడి తీయడానికి రాదు వాళ్ళకి, అదేనా? అందుకని ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. ఇది చాలా వరకు యూజ్ అవుతుంది. ఇది అంటే 6 months 8 months అట్లా యూజ్ అవుతుంది. సో అందుకనే ఇది ఒకటి తీసుకున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే బ్లాంకెట్ తీసుకున్నాను. డైపర్స్ చెప్పేసినావు కదా, బ్లాంకెట్ తీసుకున్నా. ఇది ఎంత సాఫ్ట్గా ఉంది చూడండి. వావ్, నాకంటే స్మూత్ అనిపిస్తుంది. బ్లాంకెట్ తీసుకున్నాను ఒకటి. వావ్, చాలా బాగుంది మమ్మీ. అంటే ఇప్పుడు వెదర్ దేనికి అంటే నీకా బేబీకా? బేబీకి. నాకేం లేదు, నీకు సరిపోదులే అది, నీకు సరిపోదులే అది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వర్షాకాలం తర్వాత చలికాలం కాబట్టి సో చాలా కూల్గా ఉంటుంది కాబట్టి బ్లాంకెట్ ఒకటి తీసుకున్నా, మంచిగా వెచ్చగా కప్పేసి పడుకోబెట్టడానికి. అది నీకా? అండ్ ఇంకొకటి ఏంటంటే ఓ, ఇది నాకు ఎంత క్యూట్ అనిపిస్తుంది. స్వాడల్ సెట్ తీసుకున్నాను. ఇది కూడా వెచ్చగా ఉంటుంది అనమాట. అంటే ఇందులో లెగ్స్ వేసేసి మంచిగా ఇది ఇందులో హెడ్ పెట్టేసి ఇట్లా. మీ ఆనందం కాదు అసలు, ఆనందాలే కన్నుల్లోనే పూయించింది ఈ కాలం. ఇట్లా ఇది ఇట్లా క్లోజ్ చేసేసాలి, లోపల పెట్టేసి ఇట్లా పెట్టుకొని ఇట్లా ఎత్తుకోవాలి. ఎత్తుకుంటాను, ఇట్లా ఎత్తుకోవాలన్నమాట. అణువణువణు నీ కొలువే. సో వాళ్ళకి ఫుల్ కవర్ అయిపోతుంది, వెచ్చగా ఉంటుంది. దీని గురించి ఒకటి చెప్పాలి. మేము యాక్చువల్లీ ఇవన్నీ కొన్న ప్లేస్లో ఇది కొందామని చాలా ట్రై చేసిన, దొరకలేదు. నేను ఆన్లైన్లో పెట్టుకున్నాను, అమెజాన్లో పెట్టేసుకున్నాం. సో మీరు కూడా ఈజీగా దొరికిపోతే పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా అదేంటి డ్రై షీట్. అమ్మో, అది చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కాదు, ఫస్ట్ డ్రై షీట్ ఇంపార్టెంట్. డ్రై షీట్ తీసుకున్నా. అండ్ ఎందుకంటే వాళ్ళు ఇడబడతాడా బెడ్షీట్లు టవాళ్ళు అన్ని ఖరాబ్ చేస్తుంటారు. డ్రై షీట్ వేసిన తర్వాత మనం బ్లాంకెట్ వేసి పడుకోబెట్టేసేయచ్చు. 2 తీసుకున్నాం కదా, 2 తీసుకున్నాము. ఇదిగోండి, ఇది ఇట్లా కవర్ లాగా ఉంటుంది. సో ఇది స్మూత్ ఉంటుంది మంచిగా. వాష్రూమ్ వెళ్తే వాళ్ళు అది కింద బెడ్షీట్ తడవకుండా అట్లా ఈజీగా వెచ్చగా ఉంటుంది. ఇదేంది మమ్మీ మళ్ళా? అండ్ అది బేబీ టవల్. అది బేబీ టవలా? ఇది అది బ్లాంకెట్, ఇది టవల్ బేబీకి తీసుకున్నాం. ఆల్మోస్ట్ రెండు సేమ్ సైజ్ ఉన్నాయి. అది బ్లాంకెట్ కప్పేది, ఇది టవల్ స్నానం చేపిస్తే ఊడ్చేది. బ్లాంకెట్ అని పేరు ఎందుకు? ఇంకో టవల్ కప్తే అయిపోయేవానికి. సో ఇదండి, వానికి అంటున్నాను. అంటే ఒక హోప్ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఎవరికైనా. మనం ఇప్పుడు బగారా తినేసినాం, తర్వాత చికెన్ తినాలనే ఉంటుంది కదా. బగారా తినేసినాం, తర్వాత చికెన్ తినాలనే ఉంటుంది కదా. ఇంకొకటి ఏంటంటే ఇంకా రెడ్ కర్చీఫ్ తీసుకున్నా. ఎందుకంటే నేను జగతి అప్పుడు తెలుసుకున్నది ఏంటంటే ఫీడింగ్ ఇచ్చిన తర్వాత వాటర్లో రెడ్ టవల్ డిప్ చేసి లిప్స్ తుడవాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయి కాబట్టి ముందే ఒకటి రెడ్ టవల్ తీసుకున్నా. జగతి అప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ అయినా. ఇంకొకటి ఏంటంటే వాటర్ బాటిల్, హీట్ వాటర్ తాగాలి కాబట్టి వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేస్తున్నా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది హీట్ వాటర్ పెట్టుకోవడానికి కూడా ఇది తీసుకెళ్తున్నా. బట్ అక్కడ హీట్ వాటర్ వస్తాయి, బట్ చెప్పలేము మనం క్యారీ చేయడం మంచిది ఎందుకైనా అని చెప్పేసి తీసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే బేబీ క్యారీ బ్యాగ్. ఇది చూపిస్తావు? ఇది కూడా చూపి. ఇలాంటిది కాకుండా సాఫ్ట్ది కూడా ఉంటుంది కదా. సో అది నాకు సెట్ అవ్వలేదన్నమాట. జగతి అప్పుడు తీసుకున్నా, ఎందుకంటే వాళ్ళు అప్పుడే ఇట్లా ఏమంటారు అంత ఎక్కడ పట్టుకోవాలన్నా కొంచెం భయంగా ఉంటుంది కదా. ఇదైతే కొంచెం స్టిఫ్గా ఉంటుంది అండ్ ఎత్తుకోవడానికి ఈజీగా కూడా ఉంటుంది కాబట్టి ఇట్లా ఇక్కడ బయటికి క్యారీ హాస్పిటల్కి అట్లా మంత్లీ వెళ్తాం కదా చెకప్కి, అప్పుడు యూజ్ అవుతుంది కాబట్టి ఇలా పెట్టుకొని పోతూనే ఉంటుంది ఇక. లాలీజో అనుకుంటా.
ఇంకొకటి ఏంటి ఇంకా ఏం ఏం మర్చిపోయా నేను, అన్నీ చాలా బాగుంది, ఇది చాలా బాగుంది, అన్నీ తీసేసుకున్నాను. ఇది నా పక్కన పెట్టు. అండ్ ఇంకొకటి మన నీడ్ ఏంటంటే 2 or 3 పేర్స్ నైటీస్ కానీ లేకపోతే ఫీడింగ్ కుర్తీస్ కానీ అట్లా తీసుకోండి. నేనైతే ఫీడింగ్ కుర్తీస్ క్యారీ చేస్తున్నా. అండ్ అదొకటి. అండ్ మీరు టవల్స్, పేస్ట్, బ్రషెస్ అక్కడ ఒక 2-3 అవి డేస్ వీటిలో మరిడా బ్రష్, అవి వీటిలో మరిడా బ్రష్ పెట్టలేదు, నేను ఇంకా ప్యాక్ చేయలేదు. Okay. పేస్ట్, బ్రషెస్, సోప్స్ ఒక 3 డేస్ ఉండాలి కాబట్టి ఏమేమి కావాలో అవన్నీ పెట్టుకోండి. ఇంకా ఏంటంటే కొంతమందికి ఫీడింగ్ ప్రాబ్లం ఉంటుంది కదా, మిల్క్ రావు కదా, సో అలాంటి వాళ్ళకి ఏంటంటే ఎలక్ట్రిక్ బ్రెస్ట్ పంప్ అని ఉంటుంది. సో అది క్యారీ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది అది. జగతి అప్పుడు నాకేం ప్రాబ్లం అవ్వలేదు, అందుకే ఇప్పుడు కూడా అవ్వకపోవచ్చు అని చెప్పేసి నేను తీసుకోలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొందరికి ఓవర్గా మిల్క్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కదా, సో అలాంటి వాళ్ళకి బ్రెస్ట్ ప్యాడ్స్ ఉంటాయి, సో అది క్యారీ చేయండి. ఎందుకంటే మనకి ఇరిటేషన్ అవ్వకుండా అండ్ చూసిన వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉండకుండా మనకు కూడా కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి బ్రెస్ట్ ప్యాడ్స్ కూడా యూస్ చేయండి. ఇంకొకటి ప్యాంటీస్ అవన్నీ మీరు క్యారీ చేయండి, అక్కడ ఒక 3 డేస్ ఉండాలి కాబట్టి. ఇంకా అంతే. ఇవైతే సెట్ చేసుకున్నా, ఇవన్నీ సెట్ చేసుకున్నా కానీ ఇంకా ఏదో మిస్ అవుతుంది, ఏం మిస్ అవుతుంది అని నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా ఏం మిస్ మమ్మీ ఇన్నిగానం పెట్టుకొని, అదే అనట్లేదు, ఇంకా ఏం మిస్ మమ్మీ ఇన్నిగానం పెట్టుకొని, అదే అంటే అన్నీ పెట్టుకున్నానా అనేది. మీరు ఎవరన్నా డెలివరీ పోయేటప్పుడు ఇన్ని సామాన్లు తీసుకుపోయారా? తీసుకోతే కామెంట్ చేయండి, తీసుకుపోని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. ఎవరు తీసుకోరు నాకు తెలిసి. కానీ ఇప్పుడు నెక్స్ట్ ఎవరైనా డెలివరీకి వెళ్ళేటోళ్ళు ఉంటే కనుక తప్పకుండా ఇవన్నీ తీసుకుపోండి. ఎందుకంటే హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత దన్నమన్ బేబీ పుట్టిన తర్వాత ఇక అడుగుతూనే ఉంటారు, అర్థం కాదు, క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. అడుగుతూనే ఉంటారు డాక్టరు, మీ అత్తనో మమ్మీని ఎవరో ఉంటారు కదా, అద్దే అంటారు. అప్పుడు పరిగెడుతుంటారు బయటికి. సో ఆ టెన్షన్స్ అన్నీ లేకుండా ప్రశాంతంగా ఇట్లా ఏముంది, ఒక 1 డే అట్లా ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళిపోయి, అది కూడా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వెళ్ళొద్దు, జస్ట్ డీమార్ట్కి వెళ్ళిపోతే మనకి జస్ట్ నార్మల్ ప్రైస్లో మన కేటగిరీలో దొరికిపోతే అన్నీ తెచ్చేసుకొని హ్యాపీగా ఒక బ్యాగ్ తీసుకొని ప్రశాంతంగా వెళ్ళారు అనుకోండి, ఆడ టైంకి అన్నీ బేబీకి పెట్టేయడం అండ్ తుడిచేయడం అవన్నీ ఉంటాయి కదా. సో అట్లా కొంచెం టెన్షన్ లేకుండా ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ ముందే చెప్తున్నాం, అంతే కదా. సో మీకు ఈ ఏమంటారు హాస్పిటల్ బ్యాగ్ వీడియో స్వీట్ అండ్ క్యూట్గా నచ్చితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి. అండ్ మీ ఇంట్లో అని చెప్పాలంటే కొంచెం టెన్షన్గా కూడా ఉంది. అంటే కొంచెం కాదు, ఈమె కంటే నాకంటే ఇంకెక్కువ టెన్షన్ ఉంది. ఎందుకంటే జగతి 38 వీక్స్లో డెలివరీ అయ్యాను. సో డాక్టర్ కూడా అదే చెప్పిండ్రు, ఈ 1 వీక్లో పెయిన్స్ వచ్చేస్తే ఇమీడియట్గా వచ్చేయమని చెప్పిండ్రు అనమాట. ఎస్. సో మన ఫ్యామిలీలో ఎవరైనా డెలివరీకి రెడీగా ఉన్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఏ వీడియో షేర్ చేయకండి కానీ ఈ వీడియో అయితే షేర్ చేయండి డెలివరీకి రెడీ ఉన్న వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఒక ఐడియా వస్తుంది అండ్ తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఓకే. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ఏది మమ్మీ, సో వెయిటింగ్. సో మీరు కూడా కామెంట్ చేయండి కొంచెం, అంటే బాయా గర్లా ఎవరు రాబోతున్నారు అనే ఒక ఐడియాతో ఉంటారు కదా, వాళ్ళు కామెంట్ చేయండి. అండ్ లవ్ యూ ఆల్ అందరికీ. అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఉన్నాం విత్ ఇన్ ఈ 1 వీక్లో అన్నారు. సో యాక్చువల్లీ ఆల్రెడీ వీక్నెస్ స్టార్ట్ అయిపోయింది నాకు, చాలా డల్గా ఘోరం వీక్ అవుతుంది. ఇంతకు ముందుకి 1/2 అవర్ 20 మినిట్స్కి అట్లా ఉంటుండే, ఇప్పుడైతే డాక్టర్ని అడిగితే చెప్పింది. సో ఆల్రెడీ వీక్స్ దగ్గర పడిపోయినాయి కదా, సో ఉంటుంది అట్లానే ఉంటుంది అని చెప్పారనమాట. అమ్మో రెడీ, బ్యాగ్ సర్దేసింది, ఇక దుబాయ్ వెళ్ళిపోతుంది ఇప్పుడు, సిక్ మన వెళ్ళిపోతుంది. బ్యాగ్ రెడీ అయిపోయింది. వెళ్ళిపోయి అంటే ఇవన్నీ తీసుకొని వెళ్ళి అది ఎటుపోయింది అందులో వేసుకొని వస్తుందేమో ఇక. సరే ఓకే. అండ్ మాట్లాడుతూనే ఉంటాం ఇక. ఓకే, బాయ్.
నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.